సో ఇవి ఏంటంటే నేను వచ్చినప్పుడు తీసేసి పక్క పెట్టుకొని నా పేరు ఇట్లా రాసుకోమని చెప్పి. అయితే డౌట్ అంటే తీసేస్తారు. చాలా ముఖ్యమైన విషయం నేను షేర్ చేసుకోవాలి. చెప్పండి. బడ్జెట్ బడ్జెట్ చాలా ఘోరం. అయితే బడ్జెట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు విలేకరులు ఎలక్షన్ కమిషన్ అని అడిగారు ఒక ప్రశ్న. రేపు బడ్జెట్ రిలీజ్ అవుతే ఈ బడ్జెట్ ప్రభావము ఢిల్లీ ఎలక్షన్స్ మీద ఉంటుంది కదా, మీరు ఈ బడ్జెట్ను ఆపుతారా? ఆపాలి కదా బడ్జెట్ని. ఎలక్షన్ కమిషన్ రేపు ఈ బడ్జెట్ కనుక అనౌన్స్ అవుతే రాకముందు అంటే అప్పుడు ఏమన్నాడంటే ఎలక్షన్ కమిషనర్, చాలా ముఖ్యమైన విషయం అండి, ప్రజలందరం మనమందరం కూడా చాలా ఇంపార్టెంట్, మేము దీని మీద కేసు కూడా వేస్తున్నాం. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం మన దృష్టికి వచ్చిందంటే కేంద్ర బడ్జెట్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అనౌన్స్ చేయొచ్చా? ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కూడా ఏం చేశారు వాళ్ళు, ఇది ఖచ్చితంగా పనిచేసింది అనుకోవచ్చు. ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. ఒక 15 రోజులు, ఒక 10 రోజులు దీన్ని వాయిదా వేయాలి ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే అక్కడ మీరు పెట్టుకోవచ్చు తర్వాత. చాలా దుర్మార్గంగా ఏం చేసిందంటే ఈ 2 బీహార్ ఎలక్షన్స్ని ఢిల్లీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 స్టేట్స్కి కావలసినంత ఇచ్చుకొని పేపర్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఢిల్లీకి మేము గిఫ్ట్ ఇచ్చాము అని. అది చాలా తప్పుడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేయొద్దు అంటే అడిగితే ఏమన్నారంటే ఎలక్షన్ కమిషన్ జవాబు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో యోగేంద్ర యాదవ్ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక పెద్ద వ్యాసం రాస్తారు, అసలు ఎలక్షన్ కమిషన్ ఏం పనిచేస్తుంది, ఢిల్లీలో ఇలా చేసిందని. చాలా ఘోరంగా పనిచేసింది. సుప్రీంకోర్టు దీన్ని ఖచ్చితంగా చూసి మళ్ళీ రేపు వచ్చేటువంటి ఎలక్షన్ కమిషన్ బాగా జాగ్రత్తగా నియమించాలని చెప్పింది. అంతేకాదు కేజ్రీవాల్ చాలాసార్లు చెప్పాడు, అరే అమ్ముడు వేయండి కదా మీరు, అరే నీకేం పదవి కావాలని చెప్పాను రా భయ్, అది తీసుకోరాదని సపరేట్ ఇక్కడ ఎందుకు కూర్చున్నారని చెప్పాడు. ఈ హ్యావ్ బీన్ ఇంటాలరేట్ అయిపోయాడు. నిజంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఘోర వైఫల్యం మాత్రం ఉందండి సివిల్ సొసైటీ. తర్వాత ఎందుకంటే చెప్తాను, ఈ బడ్జెట్లో ఏం జరిగిందంటే ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ చాలా గణనీయంగా ఎప్పుడు కూడా భారతదేశంలో 7 లక్షల నుంచి 12 లక్షల వరకు ఎప్పుడు చేయలేదండి. అంటే గణనీయమైన ఒక రికార్డు స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ యొక్క తగ్గించారు. నిజంగా కూడా అది భారతదేశ ప్రజలకి ఉపయోగకరమే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్, బట్ ద టైమ్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రభావితం చేసింది, చేస్తుంది కూడా. ఎందుకంటే చేయాలని కూడా అంటే నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే డూ ఆర్ డై, ఏమైనా కానివ్వండి ఢిల్లీని క్యాప్చర్ చేయాలంటే. అది ఏమైనా అంటే రాజకీయం అనేది వాట్ ఈస్ పొలిటిక్స్ అనేది బీజేపీ వాళ్ళు ఇతర రాజకీయ పార్టీల వాళ్ళకి చెప్పారండి, నేర్చుకోవాలి. అయితే నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఫరూక్ అబ్దుల్లా గారి ట్వీట్ గురించి సూపర్ అండి, ఆయన చాలా క్లారిటీగా చెప్పిండు. కేజ్రీవాల్ ఎక్కడ మాకంటే ముందు పోతాడో అని రాహుల్ గాంధీ, నాకంటే పెద్దవాడవుతాడో అని రాహుల్ గాంధీ. అవసరమా? కలిసి సరే ఓడిపోతే ఓడిపోయారు, కలిసి ఎందుకు పోటీ చేయలేదు? ఇండియా కూటమి ద్వారా చేసుంటే నీకు ఎన్ని సీట్లు వస్తాయి? ఒక్క సీటో 0 సీటో చారిత్రక తప్పిదం. ఇట్ ఈస్ అన్ హిస్టారికల్ మిస్టేక్ డన్ బై ద కాంగ్రెస్. హిస్టారికల్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వెదర్ యూ విల్ సెలెక్ట్, వెదర్ యూ విల్ గెట్ ఇట్ ఆర్ నాట్, బట్ మీరు కూడా దుర్మార్గమైన రాజకీయాలు చేస్తారు, మీరు కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు, మీరు కూడా రాజకీయాల్ని బస్టు పట్టిస్తారు అనే విషయాన్ని. అంటే ఇక్కడ ఏంటి, మీరు బీజేపీతో కలిసిపోయినరా? స్ట్రేట్ అవే క్వశ్చన్. చాలాసార్లు కేజ్రీవాల్ ఒక మాట అంటాడు, నేను కేజ్రీవాల్ వైపు మాట్లాడట్లేదు, కేజ్రీవాల్కి వ్యతిరేకంగా చెప్తాను. కేజ్రీవాల్ ఒక మాట అంటాడు, కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేయడం అంటే బీజేపీని గెలిపించడమే అంటాడు. మరి నువ్వేం చేసినావు కేజ్రీవాల్? నువ్వు కూడా కొన్ని సీట్లు ఇచ్చేది ఉండే. మీ ఇద్దరి తప్పు, బోత్ ఆఫ్ యూ. మీరు ఎవరిని పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నారు మీ ఇండియా కూటమి పెట్టి? వాట్ మెసేజ్? మీరు విడిపోండి, అందరు ఎక్కడికక్కడ విడిపోండి,
ప్రజలు కూటమిలో ఒకటైతారు. వద్దు, విడిపోండి ప్రజలు ఒకటైతారు. అవును, yes. మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? కరెక్ట్ ఫారూక్ అబ్దుల్లా గారు ఇది ఇచ్చారు. కూటమి వద్దంటావు, బయట కూటమి అవుతావు. మీరు ఏ మెసేజ్ అండి ఇది? అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇక్కడ ఏ మెసేజ్ ది బోత్ కూటమి వద్దంటున్నావు. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, లేదు, లేదు. ప్రతిపక్ష Actually ఏంటంటే అయితే అది కూడా నేను ఒక లాజిక్ నేను చెప్పాను చెప్తాను. అదొక లాజిక్, చెప్తాను. ఇది లాస్ట్ లాజిక్ చెప్తాను. అది కూడా చెప్పండి. దట్ ఈస్ ఆల్సో విక్టరీ ఆఫ్ బీజేపీ. వాళ్ళు కూడా చేయగలిగింది, ఇద్దరిని విడదీయగలిగిందా? Yes, బ్రహ్మాండంగా చెప్పినానట్టు అరే భయ్ మేము ఒకవేళ మేము కొద్దిగా వెనక జరిగితే బీజేపీ వాళ్ళం, వాడు గెలుస్తాడు, వాడు గెలిచిండనుకో నీకు వస్తుంది, వాడు ఇండియా కూటమికి చైర్మన్ అవుతాడు, వాడు ప్రధాని అవుతాడు. నిజంగా చెప్తున్నాను, ఈరోజు ప్రధాని క్యాండిడేట్ ఈరోజు కనుక గెలిస్తే తెలుస్తుంది. ఎస్ ద పీపుల్ మ్యాండేట్ వస్తుంది అప్పుడు. అయితే గెలుస్తాడా గెలవడా దట్ ఈస్ డిఫరెంట్ కోర్స్. Yes, ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాం. గెలిస్తే మాత్రం నేను చెప్తాను ఒకవేళ నిజంగా ఆమ్ ఆద్మీ 90% పార్టీ అండి. గెలిస్తే పరిస్థితులు మొత్తం చాలా చేంజ్ ఖచ్చితంగా. కానీ నాకు మాత్రం అనిపించట్లేదు. Yes. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇండియా అలయన్స్ అనేది ఫామ్ అయింది. దట్ ఈస్ యాక్చువల్లీ ఫర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అండి. అసలు ఏంటంటే ఈ అలయన్స్ కి యాక్చువల్గా తీసుకొచ్చే డెసిషన్ ఎందుకు వచ్చిందంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మనం